అమ్మా, గణపతి పూజ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు అన్నదాన కార్యక్రమానికి సిద్ధం చేస్తే ఆ పని కూడా ముగించేద్దాం. మరి అన్నదాన కార్యక్రమానికి కావాల్సిన భోజన ప్రసాదాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయా? పంతులు గారు, అన్నీ రెడీ చేసేసాం. పులిహోర, శనగలు, పప్పుండ్రాళ్ళు అన్నీ కూడా సిద్ధంగానే ఉన్నాయి. మీరు పిల్లలు కూర్చుంటే ఇంకా వడ్డించడమే లేటు. మంచిది. సరే గాని ఆ వంటలన్నీ కూడా తెచ్చి ఇక్కడ పెట్టండి. మరి అబ్బబ్బా, అన్నప్రసాదం పెడతారా ఇప్పుడు? వావ్, చాలా ఐటమ్స్ పెడతారేమో. శనగలు, పులిహోర, పప్పుండ్రాళ్ళు. అబ్బబ్బా, వింటుంటేనే నోరూరిపోతుంది అనుకోండి. అందరూ రెడీయేనా? అందరూ చేతులు కడుక్కొని వచ్చారా లేదా? ఆంటీ, అందరం హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాం. మీరు ఫాస్ట్ గా పెట్టేయండి. ఆంటీ గారు, మీరు ఫాస్ట్ గా పెట్టేయండి. వీణా ఐటమ్స్ అన్ని చూసి కక్కుర్తి అయిపోతుంది. వంటలన్నీ అదిరిపోయాయంటీ, భలే చేశారు. ఈ పులిహోర అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుంది తెలుసా. పాయసం అయితే ఇంక నోట్లో పెడితే చాలు కరిగిపోతుంది అనుకోండి. ఇంకా ఈ శనగల కోసం అయితే చెప్పనక్కర్లేదు. అన్ని ఐటమ్స్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి. అమ్మా, అన్నదాన కార్యక్రమం పూర్తయింది కదా, ఇక లడ్డు వేలం వేసేసి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా త్వరగా ఏర్పాటు చేసేస్తే ఆ పని కూడా పూర్తి చేసేద్దాం. కొంతసేపట్లో లడ్డు వేలంపాట ప్రారంభం కాబోతుంది. ఆసక్తి ఉన్నవారు త్వరగా వచ్చి వేలంపాటలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ముందుగా దేవుని పాట 500 రూపాయలు. పంతులు గారు, నా పాట 700 రూపాయలు. లక్ష్మీ గారి పాట 700 రూపాయలు. 700 రూపాయలు ఒకటోసారి, 700 రూపాయలు రెండోసారి. అయ్యా పంతులు గారు, నా పాట 1000 రూపాయలు. మీనా గారి పాట 1000 రూపాయలు ఒకటోసారి. పంతులు గారు, మా పాట 1500 రూపీస్. పిల్లల పాట 1500 రూపాయలు ఒకటోసారి, 1500 రూపాయలు రెండోసారి. పంతులు గారు ఆగండి, నా పాట 2000 రూపీస్. అయ్యో, మర్చిపోయానే, నా దగ్గర అసలు డబ్బులే లేవు కదా. ఇప్పుడు ఏం చేయాలి? చెప్తా. హే టీనా, పింకీ, చుట్కీ, అందరూ వినండి. మనందరం కలిసి ఒక పని చేద్దాం. ఇలా మనలో మనం కొట్టుకోకుండా అందరం కలిసి లడ్డూని కొనేద్దాం. అప్పుడు లడ్డు మనకే సొంతం. ఎంచక్కా మనమే విన్ అయినట్టు ఉంటది. సరేనా? సరే మాన్సి. పంతులు గారు, ఫైనల్ గా మా పిల్లలందరి పాట 3000 రూపీస్. సరే చిట్టు తల్లులు, ఇలా అందరూ కలిసి లడ్డూను వేలం పాడడం చాలా ఆనందంగా ఉంది. సరే, పిల్లల పాట 3000 రూపాయలు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. లడ్డు మనమే గెలిచాము, లడ్డు మనమే గెలిచాము. అది రా పిల్లలు, మీరందరూ కలిసి ఎప్పుడు ఏం పని చేసినా ఇలానే విజయం వస్తుంది. పిల్లలు, ఇదిగోండి మీరు గెలుచుకున్న లడ్డు. ఈ ప్రసాదాన్ని ఊరంతా పంచిపెట్టండి, మీకు అంతా శుభమే జరుగుతుంది. ఏడవకండి పిల్లలు, మరేం పర్వాలేదు. ఎలాగ వినాయకుడు వాహనమే కదా, ఆ స్వామివారికే నైవేద్యం సమర్పించామనుకుందాం, అంతా శుభమే జరుగుతుంది. పంతులు గారు, నిమజ్జనానికి కావలసిన ప్రసాదాలన్నీ సిద్ధంగానే ఉన్నాయి. ఇంకా ఊరేగింపు స్టార్ట్ చేద్దామా? త్వరగా డెకరేషన్ కంప్లీట్ చేయండి. వినాయకుడిని తీసుకుని వచ్చేద్దాం. ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. వినాయకుడిని బండి ఎక్కించడమే లేటు. గణపతి బప్పా మోర్యా, 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 గణపతి బప్పా మోర్యా.
గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా.